నేడు ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్పై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశ నిర్దేశించనున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో నిర్దేశించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా భేటీలో చర్చిస్తారు. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా భేటీలో చర్చించనున్నట్లుగా సమాచారం. టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. చాలా అంశాలు ఎజెండాలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కార్యవర్గ సమావేశం జరగబోతా ఉంది. దీన్ని ప్రజాభవన్లో ఏర్పాటు చేశారు. చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గానికి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దాదాపుగా 250 మందికి ఈ యొక్క ఆహ్వానాలు అందాయి. వీరందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల భేటీకి అటెండ్ కాబోతున్నారు. ప్రధానంగా కూడా కొన్ని విమర్శలు ప్రభుత్వంపై వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనేది ప్రధాన ఎజెండాగా కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సుకు సంబంధించి కానీ, అలాగే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపుకు సంబంధించి కానీ, ప్రస్తుతం రేపటి నుంచి అమలు చేయబోతున్న రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, వీటి విషయంలో ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అనుకున్న స్థాయిలో పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయట్లేదు. అందుకే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని అనుసంధానం చేసుకొని పార్టీ ద్వారా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ కార్యవర్గ భేటీ జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా కూడా రుణమాఫీకి సంబంధించి రేపు ₹1,00,000 రుణమాఫీ రేపు సాయంత్రం చేయబోతున్నారు. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలను ఏకకాలంలో వేయబోతున్నారు. దీంతో ఈ సంబరాలన్నీ కూడా ప్రజలు, ముఖ్యంగా రైతులతో పంచుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వాళ్ళు, అలాగే వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచులు, అలాగే ఎమ్మెల్యేల వరకు కూడా మొత్తం కూడా రైతు వేదికల్లో రేపు సాయంత్రం సంబరాలు జరిగే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించబోతోంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే దాన్ని అమలు చేస్తూ తీరుతుందంటూ కూడా ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ఈ కార్యవర్గ భేటీని ఉపయోగించుకోబోతున్నారు. దీంతో పాటు వచ్చే 2 నెలల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం పార్టీ ఏ విధంగా ఉండాలి, స్ట్రక్చర్ ఏ విధంగా రూపొందించాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుడు త్వరలో రాబోతున్న నేపథ్యంలో అటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇలా పలు అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు పార్టీని ఒక వాయిస్గా వాడుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మీటింగ్లో ఒక ఎజెండాగా చేర్చింది.